తెలంగాణ ఏపీలో లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. ఇక మిగిలింది గెలుపు ఓటములపై చర్చలే. ఆల్రెడీ అవి కూడా పీక్ స్టేజ్కే చేరుకున్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, ఎవరి సర్వే సంగతి ఎలా ఉన్నా, ఎవరి మనసులో మాట ఏదైనా ఏపీలో రెండోసారి వైసీపీదే గెలవాలని, జగనే మళ్ళీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ మనసా వాచా కర్మన కోరుకుంటుందట. కూటమి గెలిస్తే బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగవుతుందని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వైసీపీ గెలిస్తే ఎలాగో తెలంగాణతో నీటి వాటాల విషయంలో వివాదం తలెత్తుతుందని, దానిని అడ్వాంటేజ్గా తీసుకొని మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రగల్చవచ్చనేది బీఆర్ఎస్ పార్టీ ధీమా. అలా మళ్లీ రాష్ట్రంలో మునుపటిలా ఆదరణ పొందవచ్చని లెక్కలు వేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అస్తిత్వం కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు. రెండు జాతీయ పార్టీల మధ్య సతమతమవుతున్న బీఆర్ఎస్. ఏపీలో పవర్లోకి వచ్చే పార్టీ కోసం బీఆర్ఎస్ ఎదురు చూపులు. ఇప్పటికే పరిష్కారం కాని విభజన హామీలు. వైసీపీ గెలుస్తుందని చెబుతున్న బీఆర్ఎస్. ఏపీలో వైసీపీ గెలుపుపైనే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్. తెలంగాణలో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ప్రయత్నాలు చేస్తుంది. కానీ రెండు జాతీయ పార్టీల మధ్య సతమతమవుతుంది. మళ్ళీ ప్రజల్లో సెంటిమెంట్ రగిలితే కానీ పార్టీ ఎగసిపడే అవకాశాలు కనిపించడం లేదు. ఏదైనా వివాదాన్ని ఉద్యమం చేయాలంటే ఏపీలో అనుకూల ప్రభుత్వం ఉండాలి. ఎప్పటి వరకు జగన్ కొనసాగారు. రేపు ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. జూన్ 4న ఫలితాల కోసం ఏపీ ప్రజల కంటే తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏపీలో జగన్ మరోసారి గెలవాలని ఆశిస్తున్నారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని నుంచి హైదరాబాదుకు విముక్తి కలుగుతుంది. విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా చాలా సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం దక్కలేదు. నీటి వివాదాలు యథాతథంగా ఉన్నాయి. ఒకవేళ ఈ సమస్యలు ఎటువంటి జటిలం కాకుండా లేకపోతే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు అస్సలు పని ఉండదు. ఇక ఆ పార్టీ ఎదిగే ఛాన్స్ కూడా ఉండదు. అందుకే వివాదాలు నడవాలంటే ఏపీలో తనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని చెబుతున్నారు కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అప్పుడు విభజన సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. అదే జరిగితే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతోనే నడపాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. బీఆర్ఎస్ అనుకున్న స్థితిలో సీట్లు సాధించే ఛాన్స్ లేదు. ఇప్పుడు కేసీఆర్కు ఒకే ఒక్క ఆసరా ఏపీలో వైసీపీ గెలుపు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులపై గులాబీ దళానికి ఒక అవగాహన కూడా ఉంది. వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ కూటమిపై సానుకూలత కనిపిస్తోంది. ఇది గులాబీ దళంలో నైరాశ్యానికి కారణమవుతోంది. మరి చూడాలి, కారు షెడ్డకే పరిమితం అవుతుందా? హైవేపై కాకుండా కనీసం గల్లీల్లో అయినా పరుగులు పెడుతుందా? చూడాలి.